జనగామ జిల్లాలో డబల్ మర్డర్ కలకలం రేపుతుంది. ఇప్పుడు తల్లి కూతుళ్ళని దారుణంగా హత్య చేశారు కొంతమంది దుండగులు. ఎందుకు చేశారనేది ఇంకా వెల్లడి కాలేదు. జాఫర్ఘాట్ మండలం తుమ్మడిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మీదకి వచ్చి ఇంట్లో దాడి చేశారు. కత్తులతో పొడిచి తల పగలగొట్టి అతి కిరాతకంగా ఇద్దరిని చంపేసినట్టు తెలుస్తుంది. తల్లి కూతులను హత్య చేశాక ఆ ఊరు ఆ గ్రామం అంతా ఉలిక్కిపడ్డది. ఒక్కసారి ఈ సంఘటన తర్వాత వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు ప్రస్తుతం. కానీ స్థానికులు మాత్రం చాలా భయానికి గురైపోతున్నారు ఈ సంఘటన తర్వాత. అంటే ఒక తల్లి కూతురు చావుకి దగ్గరలో ఉండి చాలా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని అలాగే కూతుర్ని ఇంటిపైకి వచ్చి ఇంటి మీదకి గుర్తు తెలియని దుండగులు వచ్చి అతి దారుణంగా అతి కిరాతకంగా అంటే తనని కత్తులతో పొడిచారు, తల పగలగొట్టారు. ఇన్ని రకాలుగా హింసించి ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముందో మరి అర్థం కావట్లేదు. దానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ ఉన్నాయి. అక్కడ స్థానికులు కూడా ఏమంటున్నారు అనేది వారి మాటల్లోనే ఒక్కసారి విందాం. చేయాలని పని తీరకని వచ్చిందో డోర్ తీస్తా అని వచ్చిందట. వస్తే సీటు తీసుకుంటున్నాడట. డోర్ తీస్తే అమ్మ ఉన్నదట. వస్తే నాకు భయపడి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఊరికొచ్చి ఇంటి పక్క వాళ్ళ ఇంటికి పోతే చెప్పిందట. భయపడి చెప్తే ఇంకా ఆమె కడికి పోతే వచ్చినది. అంతే పనికి రాగానే డోర్ తీయగానే అమ్మాను చూడగానే నాకు భయం అయింది. భయం రాగానే దెబ్బకి వచ్చి ఇక్కడ పటేల్ ఉంటాడు. ఆ పటేల్ దగ్గరికి వచ్చి అమ్మ లేదు పటేల్ అని బయటకు వచ్చి ఇద్దరం కలిసి వచ్చి చూసేవారికి చనిపోయింది. నాకు చేయాలని పని తీరకని వచ్చిందో రైట్. సో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దుండగులు వచ్చినట్టు తెలుస్తుంది అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. పొద్దున వెళ్ళి చూస్తే తల్లి కూతురు ఇద్దరిని శవమై తేలారు. తల నుజ్జు చేసింది. కత్తులతో పొడిచిన తర్వాత తల కూడా పగలగొట్టారు అన్నట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఆ తల్లిని కానీ ఆ కూతురిని కానీ చంపాల్సిన అవసరం ఎవరికి ఉండొచ్చు? ఆ తల్లికి అనారోగ్యంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది కరెక్టేనా? అసలు ఇది చేసిన దుండగులని ఇప్పుడు పోలీసులు ఏమన్నా పట్టుకున్నారా? రైట్, వెంకటరత్నం మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయనను కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. సో ఒక్కసారి వరంగల్కి సంబంధించిన జనగామలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ డబుల్ మర్డర్ కలకలం రేపింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ భయం కలిగించేలాగా ఉంది. ఒక పక్కన చూసుకుంటే తల్లి కూతురు ఇంట్లో ఇద్దరు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంట్లోకి చొరబడ్డారు. మరి వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసుకొని వెళ్ళారా, డోర్స్ పగలగొట్టి వెళ్ళారా, ఇంకా ఏ రకంగా వెళ్ళారా అనేది పోలీసు దర్యాప్తులో ఇంకా తెలియాల్సింది ఉంది. ఒక పక్కన మనం చూసుకుంటే కనుక జనగామ జిల్లాకి సంబంధించి జాఫర్ఘాట్ మండలం తుమ్మడిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఇద్దరు నిద్రిస్తున్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మరి కత్తులతో పొడిచి అతి దారుణంగా కిరాతకంగా ఆ పెద్దావిడని అలాగే తన కూతుర్ని ఇద్దరిని దారుణంగా అతి కిరాతకంగా వాళ్ళిద్దరిని చంపడం జరిగింది. అలాగే చంపిన తర్వాత మరి ఇంకా కొన ప్రాణంతో ఉన్నారా, మరి ఇంకా బతికే అవకాశాలు ఉన్నాయనుకున్నారో ఏంటో మరి తెలియదు. కానీ వాళ్ళ తలని కూడా పగలగొట్టారు. మరి అతి దారుణంగా అతి కిరాతకంగా ఇంత దారుణానికి ఎవరు దారి తీశారు, ఎందుకు ఈ కిరాతకులు ఇలా చేశారు అనేది ఇంకా దర్యాప్తు తెలియాల్సిన విషయం ఉంది. మరి ఆస్తి కోసమా, లేకపోతే ఈ మధ్యకాలంలో మనం చూస్తే సిద్దిపేట సైడ్ కూడా ఒక ఇన్సిడెంట్ ఇలానే జరిగింది. తన అత్తని చంపడానికి చాలా క్లీన్గా ఒక రోడ్ యాక్సిడెంట్ని ప్లాన్ చేశాడు. తన మీద ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేపించి దాన్ని చంపే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ కూడా అలాంటి ఏదైనా ఇన్సిడెంట్, దానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం లైన్లో ఉన్నారు. ఒక్కసారి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ ఎవరు చేశారు? ఆ దుండగులని పోలీసులు ఏమైనా పట్టుకున్నారా ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్, ఇంతవరకు ఈ సంఘటనకు సంబంధించినటువంటి కారణాలు కూడా తెలియరాలేదు. ఇక్కడ ఏం జరిగిందన్న విధానానికి సంబంధించి పోలీసులు, ఇక్కడ క్లూస్ టీము, అలాగే డాగ్ స్క్వాడ్ బృందం కూడా వచ్చి అక్కడికి చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఒక బ్రీఫ్ గా సమాచారం కానీ లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారన్నటువంటి కోణంలో కూడా అనేక రకాలుగా ఆలోచిస్తున్నా కానీ పలు కోణాలు ఆలోచించారు. ఇక్కడ మృతురాలు మాత్రం 75 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధురాలు. ఎవరైనా పాత కక్షలు ఉన్నాయనంటే అది లేదు. మొత్తానికి ఆమెకి 2 కూతుర్లు అలాగే ఒక కొడుకు. అంటే ఇప్పుడు 45 సంవత్సరాలు ఉన్నటువంటి కూతురు 5 ఏళ్ల క్రితమే భర్తను వదిలిపెట్టి వచ్చి తన తల్లి దగ్గరనే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కొద్ది కాలంలో వీళ్ళిద్దరూ
తల్లితోటే ఉంటున్న నేపథ్యంలో వీళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఆస్తి తగాదాలా అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే ఇక్కడ ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి కూడా ఎటువంటి ఆలోచన లేదు, కోణం లేదని చెప్పి అంటున్నారు. కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా బంధువుల నుండి ఏమైనా ఇబ్బంది, దొంగలు వచ్చి ఏమన్నా అంటే హత్య దోసుకెళ్లే క్రమంలో ఏమైనా హత్య చేశారంటే కూతురు భర్తని వదిలేసి తల్లి దగ్గరే ఉంటుంది అని అన్నారు. మరి ఆ భర్త చంపే అవకాశం ఏమైనా ఉందా? ఈ 10 సంవత్సరాలు తను ఏమన్నా మానసికంగా ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళి మనం చూసుకుంటే నిన్న కూడా ఒక ఇన్సిడెంట్, ఒక భర్త కోల్కతా బీహార్కి సంబంధించిన ఒక భర్త ఢిల్లీకి వెళ్ళి తన భార్యను 10 ఏళ్ల తర్వాత వెళ్ళి తనని హతమార్చాడు. సో అలా ఏమైనా ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు జరుగుతుందా? మరి జరిగి ఉండొచ్చు కళ్యాణ్. ఎందుకంటే ఇక్కడ కూడా ఆలోచించాల్సింది, మనం రీసెంట్ గా ఇక్కడ కోల్కతా ఘటన కంటే ముందు కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇక్కడ అత్తను ఇద్దరు అల్లుళ్ళు అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి తన భార్య రావట్లేదు, తన భార్య రాకపోవడానికి కారణం అతనే కారణం అన్నటువంటి కక్షతో గొడ్డలతోటి నరికి చంపిన సంఘటన ఇక్కడ సిద్దిపేట జిల్లా అక్కడ చేర్యాల గ్రామం పరిధిలో జరిగింది. అట్లాంటి కారణం కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏ కోణంలో అన్నది కూడా పూర్తిగా రాలేదు. అనుమానిస్తున్నటువంటి కొంతమందిని మాత్రం పోలీసులు ఇక్కడ ప్రస్తుతానికి ఏ కోణం అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కూడా అదుపులో తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రస్తుతానికి పూర్తి ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇక్కడ దొంగలు వచ్చేమని తీసుకెళ్లారంటే సామాను కూడా అంతా అక్కడికిక్కడే ఉంది. అంటే కేవలం ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే కేవలము హత్య చేయడం కోసమే ఒక ప్రణాళికతో పాటు తల్లి కూతుర్లు ఇద్దరిని కూడా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కానీ దీని వెనుక ఎవరు ఉన్నారన్నటువంటి కోణంలో పోలీసులు చాలా డెప్త్ గా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డాగ్ స్క్వాడ్ కూడా బృందంతో తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఒక మంచం చూస్తే బయట ఉంది, దాని మీద రక్తపు మార్కలు కూడా ఉన్నాయి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే తల్లి గాని కూతురు గాని ఒకరు బయట పడుకున్నారా, లేకపోతే ఆ మంచం బయట ఎందుకు ఉంది? అసలు ఆ ఇన్సిడెంట్ బయట ఒకరిని చంపి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంకొకరిని చంపారా ఏంటి? ఇక అక్కడ అదే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా అసలు ఏ కారణాలు అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. ఇక్కడ తల్లి బయట నిద్రిస్తున్నటువంటి సమయము, అలాగే ఇక్కడ కూతురు లోపల నిద్రిస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే కారణం ఏందన్నటువంటి ఒక కోణంలో ఆలోచిస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. స్థానికులు కూడా దీనిపై కూడా ఎవరు స్పందించట్లేదు. అసలు ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ స్థానికుల నుండి కూడా కొంత ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు సమాచారం తీసుకుంటున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన హత్యలుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కారణాలు ఏంటన్న విషయం తెలిస్తేనే అసలు నిందితులు ఎవరైనా తెలుస్తుంటుంది. వీళ్లకు తన భర్త నుండి ఏమైనా గతంలో అంటే హెచ్చరికలు వచ్చాయా, లేకపోతే విడిపోవడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం లేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రస్తుతానికైతే ఒక క్లారిటీకి అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు మల్టిపుల్ గా ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏందనేది మరికాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి డెడ్ బాడీస్ అన్ని అక్కడే ఉన్నాయి. క్లూస్ టీమ్స్ పూర్తిగా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వివరాలు సేకరించిన తర్వాత ఒక అంచనాకు వస్తేనే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, అలాగే పోస్ట్ మార్టం నివేదిక కూడా దీంట్లో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ డెడ్ బాడీని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా ఏమైనా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కళ్యాణ్.